This is a Teja News Television broadcast. కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలో క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. ఈ నెల 3న సాయిబన్నా దర్గా వెనుక 23 మంది ఫోటోలతో పూజలు నిర్వహించిన ఆనవాళ్లు బయటపడటంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి పత్రికా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపుకు ఈ చర్యలు చేపట్టారని, కుటుంబాలపై మానసిక ప్రభావం పడుతోందని తెలిపారు. కొందరు భయంతో ఆందోళనతో భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్పీకి వినతి పత్రం ఇవ్వనున్నట్లు బాధితులు తెలిపారు. పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని గ్రామస్తులు కోరుకున్నారు. నేను స్థానికంగా పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాను. అయితే గత కొద్ది కాలంగా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను. మొన్న కూడా ఈ రీసెంట్గా నాకు ఒక 25 రోజులైంది నేను ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతూ ఉన్నాను. కానీ నాకు షుగర్ ఉంది, షుగర్ వల్ల నాకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ అది ఒక ఇదైతే నేను ఆసుపత్రి నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉన్నాను. వచ్చిన ఒక 2-3 రోజులకే నాకు ఈ విధంగా వాట్సాప్ ద్వారా ఫోటోలు రావడము, తర్వాత అక్కడ స్థానికంగా ఈ విధంగా మీ ఫోటోలన్నీ బయటపడ్డాయి, మీరు క్షుద్ర పూజలు చేసి అందులో మీ ఫోటోలు కూడా ఉన్నాయి అని చెప్పేసి నాకు కొంతమంది జరిగిన సంఘటన స్థలం నుంచి కూడా ఫోన్ చేసి నాకు వినిపించారు. అయితే ఇలాంటిది మేము కూడా ఎప్పుడు చూడలేదు. గత కొద్ది కాలంగా నేను సుమారు 2-3 ఏళ్ళ నుంచి నేను ఇదే విధంగా అనారోగ్యం ఇదవుతున్నాను. దాంట్లో నుంచే రీసెంట్గా ఒక వేలు కూడా తీపించుకోవడం జరిగింది. అది ఒక వంతు అయితే ఇది మనసులో ఒక క్షుద్ర పూజలు చేసినారు, దీని నుంచి కూడా ఏదైనా జరిగిందేమో అన్నటువంటి అనుమానాలు మా ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇది ఉన్నాయి. నేనైతే మామూలుగా కొట్టిపారేసాను, ఏం లేదులంటే నాకు షుగర్ ఉండడం వల్ల ఇది జరిగిందని. బట్ అయితే ఆ ఇంట్లో ఆడవాళ్ళకి మనం ఎవరు కూడా ఏం చెప్పలేము. ఒకేసారి 23 మంది, అందులోనూ వాళ్ళకేమి ఎలాంటి హాని తలపెట్టలేదు మేము ఇప్పటిదాకా కూడా. అలాంటిది ఏదైనా వాళ్ళకి జరిగి ఉంటే కూడా వాళ్ళు వచ్చి మాతోటి డైరెక్ట్ డిస్కస్ చేసినా కూడా మేమేమి అనుకునే వాళ్ళం కాదు. కానీ మా వెంటే తిరిగి, మా దగ్గరే తిరిగి మామ అల్లుడు అనుకుంటూ ఉండి ఈ విధంగా క్షుద్ర పూజలు చేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మేము బాధపడుతున్నాం. దాని నుంచి దేవుడు కాపాడతాడు, కాపాడేవాడు భగవంతుడు. కానీ ఇట్లాంటి దానివల్ల ఏమవుతుందంటే నేను ధైర్యంగా ఉన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు దీని నుంచి. ఇట్లాంటి సంఘటనలు మళ్ళా జరుపుకోకుండా అధికారులు వీళ్ళపైన దృష్టి సారించి వీళ్ళకు కొద్దిగా శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాము. దానిపైన అందరూ కలిసి కూడా మేము ఎస్పీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వజీరు మహమ్మదు అని చెప్పేసి వాళ్ళకి ఇదివరకే ఇంతకుముందు కూడా ఎస్ఐ సార్ వాళ్ళు పిలిపించుకొని కూడా ఇచ్చేసినారంట. మరి వాళ్ళు ఒప్పుకొని ఇచ్చేస్తే బాగుంటుంది. ఇలాంటివి మళ్ళా మేము 23 మందే కాదు, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు దీంట్లోకి రాకోకుండా వాళ్ళకు కూడా సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమంటే, ఎప్పుడూ మన హోళగుంద చరిత్రలో ఎన్నడూ జరగని ఒక క్షుద్ర పూజలు అంటే సుమారుగా 2వ తారీఖు, ఈ నెల 2వ తారీఖున చేశారు. దాదాపు 23 మంది మీద చేశారు. ఈ 23 మంది ఆయనకి ఎలాంటి హాని కలిగించలేదు, ఏమి చేయలేదు. కానీ వజీర్ మరియు మహమ్మద్ ఇంకా కొందరు కలిసి 23 మంది మీద
క్షుద్ర పూజలు చేశారు. దీనికి కారణం ఏమనేది ఎవరికి తెలియదు. కానీ ఎందుకు చేశాడు, దీని నుంచి ఆయనకి లాభం ఏముంది, ఇలాగే జరుపుకుంటూ పోతే ఇంకా ఎన్నిసార్లు ఇదే పని జరుగుతుంది అని కొంతమంది భయపడుతున్నారు. ఇప్పటికే విలేకర్ రవి వాళ్ళమ్మ ఇదే ధ్యాసలో ఆమె అడ్మిట్ అయింది. దీని నుంచి చాలా నష్టాలు జరిగే సమస్య ఉంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. అవకాశాలు ఉన్నాయి. దానికి గాను మేము కోరేది ఏమంటే, ఇప్పుడు ఈరోజు ఇడిచిపెడితే మళ్ళీ ఇంకా ఎంతమంది మీద చేస్తాడో. ఇప్పటికే మాకు తెలిసింది ఏమంటే, అధికారుల మీద కూడా ఆయన లేనిపోని సృష్టించి మమ్మల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి ఆయన ఎమ్మెల్సీ చేయించుకొని హాస్పిటల్ అడ్మిట్ అయినాడని విన్నాము. ఇవన్నీ అబద్ధాలే. ఆయన నాటకాలు ఆడుతున్నాడు వాంటెంగ్లీ. దీనికి మేమేం కోరుతున్నామంటే, ఇంతమంది కలిసాము, ఉండేది ఇంతమంది మీద, ఇప్పుడు ఎంతమంది కలిసామో అంతమంది మీద ఆవిడ క్షుద్ర పూజ చేశాడు. ఇలాంటివి ఇంకా ముందు ఎన్ని జరుగుతాయో ఏమో మాకు తెలియదు. అందుకే మేము అధికారులను కూడేదేమంటే, ఆయన మీద చర్య తీసుకోవాలి. ఇప్పటికే మేము కంప్లైంట్ ఇచ్చాము. ఆయన వాళ్ళ అన్న కొడుకే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద మేము కూడా ఆయనకి బెదిరించి, లేదు నిన్ను ఎట్లా తొక్కాలో తొక్కాము, ఎట్లా నిన్ను చంపాలో చంపుతాను, ఏమి నేను కొట్టకుండా చంపుతాను అని చెప్పి బెదిరించిన ఒక దాఖలాతి ఇప్పటికే ఎస్ఐ గారికి ఇచ్చాము. దాని మీదే మేము కంప్లైంట్ ఇచ్చాము. మేము కోరేది ఏమంటే, పై అధికారులు కానీ ఇలా ముందు జరగకుండా చేయాలని. అది కాకుండా మేము కూడా ఒక నిర్ణయానికి వచ్చాము. మేము ముందు అందరూ కలిసి ఒక కంప్లైంట్, ఎలాగంటే ఆయన ఊర్లో ఉండకూడదు, అలా బహిష్కరించాలని మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి విన్నపం పెట్టుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే ఇలాంటివి జరుపుకుంటూ పోతే ఇంకా చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో ఆడవాళ్ళు చాలా భయపడుతున్నారు. దీని నుంచి ఏమవుతుందో ఏం లేదో, ఏమవుతుందో ఏం లేదో. మేము బయట తిరుగుతుంటాం, ఆడవాళ్ళకి టెన్షన్, మన పిల్లోడు ఇంటికి వస్తాడా లేదా, నా మొగుడు ఇంటికి వస్తాడా లేదా, నా భర్త ఇంటికి వస్తాడు లేదా, తమ్ముడు ఇంటికి వస్తాడు లేదా, ఈ పరిస్థితి వచ్చేసింది అందరికీ. అందుకే మేము దయచేసి కోరుకుంటున్నాము, అధికారులు, పై అధికారులుగా దీన్ని తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకొని, వాళ్ళకి ఎలా మీరు చర్య తీసుకుంటారో మేము అడగము. కానీ ఇంకొకసారి ఇది జరగకూడదు. ఒళగొంద చరిత్రలోని ఎప్పటి లేనిది ఇది జరిగింది, ఇంకా మీదట జరగకూడదని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.